హాయ్ అండి. మార్కాపురంలో అయ్యప్ప స్వామి గుడిలో విలక్కి అంటే ఉందండి. అంటే విలక్కి అంటే చిన్నపిల్లలతోటి సాయంత్రం పూట ఇలా ఈవినింగ్ దీపాలు పట్టిస్తారండి. మార్నింగ్ వచ్చేసి అయ్యప్ప స్వామిలో మనకి పూజ చేస్తారు అయ్యప్ప స్వామి అందరూ కలిసి. సో పూజ అయిపోయినాక మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుందండి. ఇక్కడ మా పాప అయితే దీపాలు పట్టుకుంది. చూడండి ఇలా లైన్లో అటువైపు ఇటువైపు నిలబడతారు పిల్లలంతా. సో చాలా చాలా బాగుందండి. చిన్న చిన్న పిల్లలు ఇలా పట్టుకొని దేవుడికి ఇలా చిన్న చిన్నగా ఉంటే చాలా చాలా ముద్దుగా ఉందండి. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ అయితే ఈ కార్యక్రమం చేస్తారండి. ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది అనమాట. అంటే డిసెంబర్లో వస్తుంది దీపం ఈ ఫెస్టివల్ వీళ్ళకి. సో అయ్యప్ప స్వామికి చేస్తారండి ఇక్కడ మార్కాపురంలో. అయ్యప్ప స్వామి మార్కాపురంలో సాయంత్రం పూట ఇలా పిల్లలతోటి 7 to 8:30 వరకు అయితే ఈ కార్యక్రమం ఉంటుందండి. 8:30 వరకు ఉంటుంది. సో 4 మండపాలు మనకి కవరప్ చేస్తారు. సో చెన్నకేశవ స్వామి గుడి అండ్ అయ్యప్ప స్వామి గుడి అండ్ అమ్మవారిశాల అండ్ నాయుడు బొద్దర్ 4 మండపాలు అనేది మనం ఇలా తిరగాలండి. చిన్నపిల్లలు రౌండ్ తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడ మా పాప అయితే దీపం పట్టుకొని చూస్తూ ఉంది. చాలా చాలా బాగుందండి. చాలా క్యూట్గా ఉంది. సో లంగా జాకెట్ వేసుకున్నాక నెక్స్ట్ పక్క నుండి మా బాబు ఉంది. బాబు అండ్ తోడు వాళ్ళ పాపలు ఉన్నారు. సో అందరూ ఇలా చిన్నపిల్లలతో పట్టుకోవడం చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఇలా 3 times పట్టుకుంటారు, కొంతమంది 5 times పట్టుకుంటారు. అంతకుమించి పట్టుకోలేమండి. ఎందుకంటే ఓన్లీ 12 years పిల్లలకు మాత్రమే, అంటే 12 సంవత్సరాలు బిలో పిల్లలకు మాత్రమే. ఏబో పిల్లలకైతే లేదు. కన్య పిల్లలు అంటారు కదా, కన్య పిల్లలతోటి ఇలా చేయిస్తారు ఇక్కడ మార్కాపురంలో. ఇక్కడ చాలామంది వచ్చారండి. చూడండి ఒకసారి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతమంది ఉన్నారో. అయ్యప్ప స్వామి వస్తున్నాడు చూడండి. అయ్యప్ప స్వామి ఇంతమంది భక్తులతోటి చాలా కోలాహలంగా, చాలా ఆనందంగా, ఉత్సాహంగా అయితే జరిగిందండి. రాత్రి ఉత్సవం అయితే చాలా చాలా బాగా చేశారు. అండ్ పిల్లలు కూడా బాగా ఎంకరేజ్ చేశారండి. పిల్లలు కూడా అంతసేపు దేవుడి ఊరేగింపులో తిరిగారు. చాలా మంచిగా ఉందండి. చూడండి ఏది వచ్చినా సరే మార్కాపురంలో చాలా బాగా చేస్తారండి తిరునాళ. అండ్ చెన్నకేశవ స్వామి కానీ, అమ్మవారి తరపున కానివ్వండి, అయ్యప్ప స్వామి కానివ్వండి, శివాలయం కానివ్వండి, ఏదైనా సరే మార్కాపురంలో బాగా ఊరేగింపు బాగా చేస్తారండి. సో మీది కూడా మార్కాపురం అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ పిల్లలు కొన్ని ఫోటోషూట్ అండి, కొన్ని తీసాను ఫోటోలు, అవి సెండ్ చేస్తున్నాను. సో మార్కాపురంలో ఎవరైనా ఉంటే హాయ్ మెసేజ్ చేయండి. మార్కాపురాన్ని ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూడకపోతే మార్కాపురానికి వచ్చి చూడండి. సో ఇంట్లో అలా కొంచెం ఫొటోస్ దిగామండి. అక్కడ బయటికి వెళ్ళినాక మళ్ళీ ఇలా తీసాము. సో చిన్న పిల్లలతో ఇలా పట్టించడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను పట్టించడం సెకండ్ టైం అండి. లాస్ట్ ఇయర్ పట్టించాను అండ్ ఈ ఇయర్ కూడా పట్టించాను పాపతోటి. 2 times అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో చాలా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మా అమ్మ కూడా వచ్చారు. మా తోడికోడలు. చాలా బాగుందండి. ఫ్రెండ్ దివ్య. అండ్ ఇక్కడ స్వామి అయితే వస్తున్నాడండి. ఇక్కడ చూడండి, మీకు కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. అది అండి అక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి ఉన్నాడండి. అయ్యప్ప స్వామి ఊరేగింపు మాట. అయ్యప్ప స్వామి ఉన్నాడు.
లైటింగ్ ఫోర్స్ వల్ల సరిగా దేవుడు కనిపించట్లేదు అనిపిస్తుంది. బట్ అక్కడైతే అయ్యప్ప స్వామి ఊరేగింపు అండి. అయ్యప్ప స్వామి. సో చాలా చాలా బాగా చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీది ఈ ఊరు మార్కాపురం అయితే మార్కాపురం అని మెసేజ్ చేయండి. అండ్ వేరే వాళ్ళు ఎవరైనా సరే మార్కాపురం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి మార్కాపురం అని మెసేజ్ చేయండి, మేము చూసాము అని. సో ఎంతమంది మార్కాపురం తెలుసో ఐడియా వస్తుంది కదా. సో అందుకని చూడండి స్వామివారు ఎంత బాగున్నారో, చాలా చాలా బాగుంది. ఇంతమంది జనాలు వచ్చారండి, చాలా గ్రేట్ అండి. అసలు చూడండి ఒకసారి అయ్యప్ప స్వాములు ఎంతమంది ఉన్నారో. వీళ్ళంతా అయ్యప్ప స్వాములు అండి. చూడండి చాలామంది ఉన్నారు అయ్యప్ప స్వాములు. ఇలా అయ్యప్ప స్వాములు ముందు వెళ్ళి తర్వాత దేవుడు వెనక వస్తాడనమాట. ముందు కలశాలు వెళ్తాయన్నమాట, కలశం పట్టుకుంటారు కొంతమంది. కలశాలు కూడా ఉన్నాయండి. సో నిన్న ఈవినింగ్ అయితే ఇలా జరిగిందండి. ఇలా టెంపుల్కి వెళ్ళి పాపతో దీపాలు పట్టించి అండ్ ఇంటికి వచ్చేసరికి 10 అయిందండి, 10 అయిందండి. లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడిని దర్శించుకొని ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాము. అంతా దీపాలు పట్టుకొచ్చిన తర్వాత గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళినాక